మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. అని వారు చెప్పుకొందురు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. చదివినటువంటి వాక్య భాగంలో దేవునిని ఎరిగిన మరియు ఎరగని జనాంగమును గూర్చి వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. దేవుణ్ణి ఎరిగి ఉన్నాం అని చెప్పుకుంటూ, లేదా క్రీస్తుని నమ్ముకొని ఉన్నాం అని చెప్పుకుంటూ, లేదా మేము రక్షణ తీసుకున్నాము, మారు మనసు పొందుకున్నాము, బాప్తిస్మము తీసుకున్నాము, పరిశుద్ధమైనటువంటి రొట్టె ద్రాక్షరసాన్ని స్వీకరిస్తున్నాము, మందిరానికి మానకుండా వెళ్తున్నాము, ప్రతిష్ఠిత వస్త్రమును ధరించుకుని తెల్లగా మేము అందరికీ కనబడుతూ ఉన్నాము అని ఎరిగి ఉన్నాం అనేటువంటి బాహ్య సంబంధమైనటువంటి ఆలోచనలోనే వారు ఉన్నారు. అయితే వారు ఎరిగి ఉన్నామని బాహ్యముగా చెప్పుకుంటూ ఉన్నప్పటికీ వారి ఆంతర్యంలో ఉన్నటువంటి స్వభావమును, వారి క్రియల యొక్క లోతును మనం చూసినట్లయితే వారు అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులునై ఉన్నారు. 3 విధాలైనటువంటి మాటలను ఇక్కడ పరిశుద్ధాత్మను రాయించి ఉంచారు. అసహ్యమైన వాటిని చేయువారు, అవిధేయులు మరియు మంచి కార్యాల విషయమై ఎప్పుడు కూడా దుర్యోచనలు కలిగి ఉండేవారు. దేవునికి అసహ్యమైనవి విగ్రహారాధన మరియు ఆయన ఆజ్ఞకు లోబడకపోవటయు మరియు ఆయన వద్దు అన్న దానిని కావాలని చేయుటయు ఆయన దృష్టికి అసహ్యం. మనం ఆయనకు అసహ్యమైనటువంటి విషయాల గురించి సామెతల గ్రంథంలోను, మీకా గ్రంథంలోను, ఆమోసు గ్రంథంలోను పలు విషయాలను మనం చూస్తాం. అయితే ఆజ్ఞలను జాగ్రత్తగా మనం గమనించి ఆ ఆజ్ఞలను గైకొనక ఆయన నమ్ముకొని ఉన్నాము అని అంటేనే అది ఆయనకు అసహ్యము. పైకి ఒక మాట, లోపల ఒక మాట, పైన స్వభావం ఒకలాగా, లోపల స్వభావం ఒకలాగా ఉంటే అది ఆయనకు అసహ్యము. ఒక్క మాటలో చెప్పాలి అనగా వేషధారణ ఆయనకు అసహ్యము, వేషధారణ భక్తి ఆయనకు అసహ్యము. రెండవదిగా అవిధేయత. ఆయన చెప్పిన మాటకు లోబడక, విధేయులు కాక, ఆయన చెప్పిన యోచనలను అనుసరించి ముందుకు సాగక, ఆయన మాటలను పెడచెవిన పెడుతూ, ఉపదేశమును తృణీకరిస్తూ, ఆయన వాక్కులను నిర్లక్ష్య పెడుతూ, ఆయన ఆజ్ఞలను కట్టడలను విసిరివేస్తూ విడిచిపెడుతూ ముందుకు సాగినట్లయితే అది అవిధేయత. ఇది శక్తి లేని భక్తి కలిగిన వారి వేషధారణ యొక్క క్రియలు. మరియు 3వదిగా మనం చూస్తాం, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులునై ఉన్నారు. అనగా మంచి చేసేటువంటి పనులకు ఆటంకం కలిగిస్తూ ఉంటారు, అడ్డంకులు కలిగిస్తూ ఉంటారు, మరియు ఆ మంచి పనిలో కూడా లాభాన్ని ఆపేక్షిస్తూ ఉంటారు, స్వార్థంగా ఉంటారు, ధనాపేక్ష కలిగిన వారుగా ఉంటారు, పేరు ప్రఖ్యాతలు పొందుకునేటువంటి ధ్యాస కలిగి ఉంటారు. ఇది సత్కార్యము విషయమైన భ్రష్టత్వము. వాక్యం సెలవిస్తుంది, ఇట్టివి దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ వారు ఎరగని వారుగా ఉన్నారు, వారు శక్తి లేని భక్తి కలిగిన వారుగా ఉన్నారు. ఇట్టి వారు దేవుణ్ణి ఎరగని వారు, వీరు దేవుని చేత ఎటువంటి మేలును దీవెనను పొందుకోవడానికి అనర్హులు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఇది చాలా శ్రేష్టమైనటువంటి పాఠ్యం. మనం బయటికి ఎంత భక్తిగా కనబడుతున్నామో ఆంతర్యంలో కూడా అంతే భక్తిని మనం కలిగి ఉండాలి. బాహాటముగా, బాహ్యముగా అందరి ఎదుట ఏ విధంగా మనం క్రీస్తుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నామో, పరిశుద్ధము, పవిత్రులము అని, ఆత్మీయులము, విశ్వాసులము అని చెప్పుకుంటూ ఉన్నామో, మన వ్యక్తిగత జీవితం కూడా అట్టి విధంగానే పవిత్రంగా, పరిశుద్ధంగా, విశ్వాసికి తగినట్టుగానే, క్రీస్తును అనుసరిస్తున్న వారికి తగినట్టుగానే పవిత్రము, పరిశుద్ధత కలిగి జీవించాలి. ఒకవేళ ఇట్టివి లేకపోతే అది వేషధారణ భక్తి. వేషధారణ భక్తికి ఉండేటువంటి 3 విషయాలను మనం ఇక్కడ చూసాం. అసహ్యమైనవి, అవిధేయమైనవి. కయీను దేవునికి అసహ్యమైన అర్పణను అర్పించాడు. ఆ అర్పణ వలన అతనికి ఏ మాత్రము దీవెన రాలేదు. దేవుడు ఎంతో గొప్పదైనటువంటి ప్రణాళిక కయీను పట్ల కలిగి ఉన్నప్పటికీ కయీను అసహ్యమైనటువంటి, నిర్జీవమైనటువంటి అర్పణను అర్పించి తాను ఏమాత్రం దీవెన పొందలేని వాడిగా మిగిలిపోయి తన సహోదరుడి మీద ద్వేషాలను,
పగను దాచుకొని అతన్ని హతము చేసి హంతకుడిగా మార్చబడిపోయాడు, కేవలం అసహ్యమైనటువంటి క్రియ చేయుట చేత. మరియు రెండోదిగా అవిధేయత. సౌలు దేవుని చేతిలో ఒక మంచి ప్రణాళిక కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, కానీ దేవుడు చెప్పిన ఏ మాటను కూడా శ్రద్ధగా విని ఆ ప్రకారం చేసిన వాడు కానే కాదు. అతని యొక్క అవిధేయత చేత తన యొక్క సింహాసనం కోల్పోయాడు, తన తరం అంతరించుకుపోయింది, తన యొక్క మనుగడ ఆశీర్వాదకరంగా లేకపోయినది, తాను ఒక శపించబడినటువంటి అన్యుడిగా మార్చబడిపోయాడు, కేవలం అవిధేయత. మరియు ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులను. ఇస్కరేతు యూద భోజనాలు పంచుతున్నాడు, రొట్టెలు ఇస్తున్నాడు, చేపలను మాంసాహారాన్ని పంచుతున్నాడు, మంచినీళ్ళు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. మరియు అతనిలో ఉన్నటువంటి దుష్ట భ్రష్టమైనటువంటి క్రియ ఏదనగా అతడు పంచుతూ ఉండగానే నేను దాచుకోవాలి, ముందు నేను తినడానికి ఉంచుకోవాలి, ఈ కానుకలో ఈ డబ్బులు నేను వాడుకోవాలి, ఈ చేపల యొక్క ఆహారాన్ని నేను కొంచెం దాచుకోవాలి, మొదట నేను ఉంచుకొని ఆ తర్వాత ఈ మిగిలిన వారికి ఇవ్వాలి. ఎంతసేపటికి తన స్వకీయ దురాశలే తప్ప ఎదుటివారి క్షేమం కొరకు సత్కార్యము చేయాలనేటువంటి దృక్పథము తనలో లేనే లేదు. అతని యొక్క భ్రష్ట మనస్సే అతన్ని తనంతట తాను బలాన్మరణానికి గురై ప్రాణాన్ని విడిచే విధంగా, నరకానికి త్రోయబడే విధంగా చేసింది, కేవలం తన యొక్క భ్రష్ట మనస్సు. సత్కార్యము చేయాలి, కానీ అందులో నిస్వార్థము ఉండాలి. భ్రష్ట మనస్సు ఉన్నట్లయితే అది వేషధారణ భక్తి. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఈ క్రియలు మనకి తటస్థిస్తూనే ఉంటాయి. దేవునికి శ్రేష్టమైనటువంటి సమయాన్ని ఎవరు, దేవునికి శ్రేష్టమైనటువంటి భాగాన్ని ఎవరు, శ్రేష్టమైనటువంటి అర్పణను ఎవరు, ఆయనకు అసహ్యమైన వాటిని జరిగిస్తూ ఉంటారు. వేకువజామున సొంత పనులు చేసుకొని ఎప్పుడో ఖాళీగా ఉన్న సమయంలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుడికి కేటాయిస్తూ చిన్న ప్రార్థన, చిన్న వాక్యము చదువుకోవడం, ఇలా దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇవ్వకుండా వీరికి కుదిరిన సమయంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చడం చేత అది అసహ్యమైనటువంటి క్రియ. దేవుడు చెప్పిన ఆజ్ఞలను ప్రేమించాలని, సహించాలని, క్షమించాలని, నన్ను కనపరచాలని, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలని, వాక్యాన్ని వినాలి అని ఆయన చెప్తుంటే ఆ మాటలకు అవిధేయులుగా కృతజ్ఞత కలిగి జీవించక, ప్రేమించక, ద్వేషముతోనూ, కక్షలతోనూ, ఈర్ష్యలతోనూ, పగతోనూ భౌతిక పరమైనటువంటి కోరికలు తీర్చబడలేదని ఆయనకు అవిధేయులుగా మిగిలిపోవడం, ఇది ఆయనకు నచ్చని క్రియ. మరియు సంఘములో సేవకులుగా ఉన్నవారు దేవుని పని మరియు సంఘ క్షేమము ఇదంతా ఒకటే. అట్లా కాదని వారి కుటుంబ క్షేమము వారు మాత్రమే సంతోషంగా ఉండాలి, వారి కడుపు నింపబడాలి, వారే తృప్తి చెందాలి, వారు మాత్రమే స్థలాలు పొలాలు కొనుక్కోవాలి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏమైపోయినా మాకు అక్కర్లేదనేటువంటి మనస్సు ఉన్నట్లయితే అది భ్రష్ట మనస్సు, అది సత్కార్యము చేయలేనటువంటి మనస్సు, వేషధారణ సేవ, వేషధారణ భక్తి. మరియు అందరితో ఐక్యమత్యంగా కలిగి ఉండాలనేటువంటి ఆలోచన ప్రక్కన పెట్టి వీళ్ళతో సంభాషిస్తే, వీళ్ళను కలిస్తే మనకి ఏమిటి లాభము, ఏమిటి ఉపయోగం, మనకి ఏదైనా ఉపయోగం ఉంటుందా అని మనసులో లెక్కలు వేసుకుంటూ తమ స్థితికి సమతూగే వారితోనూ, తమ కులస్తులతోనూ, తమ మతస్థులతోనూ, తమ ధనానికి, తమ ఆస్తికి సమతూగే వారితోనూ స్నేహము చేస్తూ వారితో మాత్రమే మాట్లాడుతూ ఉంటే, ఇతరులను అసహ్యించుకుంటూ వారితో విభేదాలుగా, ముభావంగా, వారి ఎన్నికలేని వారుగా వారిని తృణీకరిస్తూ ఉంటే ఇది వేషధారణ భక్తి. ఎరుగకయే ఉన్నారు అట్టివారు. కనుక వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనం క్రీస్తును ఎరిగి ఉన్నాము. వాక్యం చెప్తుంది, దానియేలు ప్రవచన గ్రంథంలో మనం చూస్తాం, తమ దేవునిని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. అవును, ఆయనను మనం ఎరిగి ఉంటే నిజముగా వ్యక్తిగత జీవితము, బాహ్య జీవితము ఒకే విధంగా పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుడు చూస్తున్నాడు అనే భయముతోనూ, భక్తితోనూ, వణుకుతోనూ ఇహలోక మాలిన్యము అంటకుండా తమ దేహములను కాపాడుకుంటూ ఉన్నట్లయితే అది శక్తి కలిగినటువంటి భక్తి, అది దేవునిని ఎరిగినటువంటి భక్తి. అట్టి వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. మోషే ద్వారా మనం చూస్తాం ఎర్ర సముద్రమును చీల్చినట్లు, యెహోషువ ద్వారా మనం చూస్తాం యొర్దాను నదిని చీల్చినట్లు, ఎరుకో గోడను కూల్చినట్లు, ఏలియా ద్వారా మనం చూస్తాం ఆకాశం నుండి అగ్నిని కుమ్మరించినట్లు, ఎలీషా ద్వారా మనం చూస్తాం చచ్చిన వారిని లేవనెత్తినట్లు, జరగబో వాటిని ముందు గ్రహించినట్లు. ఇలా మనం చూస్తూ ఉంటే ఆయనను ఎరిగిన వారందరూ బలము కలిగి గొప్ప కార్యములు చేస్తూనే ఉన్నారు. నేడును ఆయనను ఎరిగిన వారి ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయించ శక్తి కలిగిన వాడై ఉన్నాడు. కనుక మనం
మనము ఆయనని ఎరిగిన వారముగా ఆంతర్యములు కూడా ఒకటే విధమైనటువంటి పవిత్రత, పరిశుద్ధత, ఆయన రాజ్యము ఆయన చూస్తున్నాడు అనేటువంటి ధ్యాస కలిగి ఆయన మన ప్రతి కదలికను, ప్రతి మాటను, ప్రతి చూపును, ప్రతి తలంపును, ప్రతి ఆలోచనను, ప్రతి క్రియను ఆయన లెక్కిస్తున్నాడు, చూస్తున్నాడు, రాస్తున్నాడు అనే సంగతి మనం దృష్టి ఉంచినట్లయితే, ఆ ప్రకారం ఆయనను ఎరిగిన వారముగా, జాగరూకత కలిగిన వారముగా మనం ముందుకు సాగినట్లయితే ఆయనను ఎరిగిన వారమై ఉంటాము. ఆయన ద్వారా మనం గొప్ప కార్యములు ఈ లోకంలో, ఈ తరంలో చేయగలిగినటువంటి వారంగా నిలబడతాము. ఈయన దేవుని మాటలో ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ వారు అసహ్యమైనవి, అవిధేయమైనటువంటి క్రియలు చేస్తూ సత్కార్యముల విషయంలో భ్రష్ట మనసులై ఉన్నవారు ఎరగని వారుగా ఉన్నారని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, నేను ఎరిగిన వారుగా, బలం కలిగి గొప్ప కార్యములు చేయవారుగా వాక్యాన్ని ప్రతి వారు ఇది మొదలుకొని ఉండినట్లుగా మీరు దీవించండి, జీవింపచేయండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కరును నీ మహిమలో తీర్చి మీరు అక్కడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.